ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం క్రొత్త నిబంధన గ్రంథము వివరణ ప్రారంభిస్తున్నాను. ప్రార్థించుకొని వాక్యము విశ్లేషణలు చూద్దాం. ఎపిసోడ్ సహకారులు ఈ 30 దినాలు కావాలి. దయతో ప్రార్థించండి. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్న మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ప్రభు నూతన నిబంధన గ్రంథ విశ్లేషణతో ప్రారంభిస్తున్నా. మీ కృప మాకివ్వండి ప్రభు. న్యూ టెస్టిమెంట్ కంప్లీట్ అయ్యే పర్యంతం మీ మహాసహాయము, అనుగ్రహము, కృప మాకు దయచేయము. ముగింపు చూచుట ధన్యతగా మాకు అనుగ్రహించుము. మా ప్రేక్షకులను ఆశీర్వదించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథం విశేషమైనటువంటి రాజగ్రంథం. 1600 సంవత్సరాల పాటు 40 మంది దైవజనులు వివిధ దేశాలకు, ప్రాంతాలకు, సంస్కృతులకు, భాషలకు సంబంధించిన వారు ఈ గ్రంథాన్ని వ్రాశారు. బైబిల్ గ్రంథం ప్రపంచంలో అత్యధికంగా అధిక భాషలలోనికి ముద్రించబడినటువంటి ఏకైక గ్రంథం. ప్రపంచ మత గ్రంథాలు చాలా ఉన్నాయి, వివిధ మతాలు ఉన్నాయి. వాటిల్లో ఏ మతమునకు చెందిన మత గ్రంథం ఇన్ని భాషలలో కనిపించదు. ఇది దేవుని వాక్యం గనుక, దేవుడే దీని రచయిత గనుక, ఈ వాక్యము ద్వారానే ప్రజలందరూ కూడా మారు మనసును, జీవన విధానాన్ని అలవరుచుకోవాలని దేవుడు అభిలషించాడు గనుక ఇంత విస్తృతంగా ఈ వాక్యం మనుషులను చేరింది. 1500 పైగా భాషలలో ఇప్పటికే పరిశుద్ధ బైబిల్ గ్రంథం ముద్రితమైంది. భారతదేశంలో ఉన్న ప్రధాన భాషలన్నింటిలో మరియు అత్యధికమైన భాషలలో క్రొత్త నిబంధన గ్రంథం తర్జుమా అయి ఉంది. పాత నిబంధన గ్రంథం 39 పుస్తకాలు, క్రొత్త నిబంధన గ్రంథం 27 పుస్తకాలు, వెరసి 66 పుస్తకముల సంయుక్త గ్రంథం పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని సంపూర్ణంగా చదివిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది జనాభాతో పోలిస్తే. ప్రపంచ జనాభాతో పోలిస్తే క్రైస్తవులు అత్యధిక శాతంగా ఉన్నారు. వారిలో అధిక శాతంగా ఉన్న క్రైస్తవుల్లో ఎంతమంది పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని పూర్తిగా చదివి ఉంటారంటే చాలా తక్కువ, వేళ్ల మీద లెక్కించవచ్చు. సంఘాల్లో వేళ్ల మీద లెక్కించి మనం చెప్పచ్చు. ఆది కాండం మొదలుకొని ప్రకటన వరకు చదివిన వ్యక్తులు అరుదుగా కనిపిస్తారు. ఇంకా కొంచెం లోతుకి వెళ్తే వాటిని అధ్యయనం చేసిన వారు మరింత తక్కువ కనిపిస్తారు. దానిని ప్రసంగించిన వారు ప్రపంచంలోనే వేళ్ల మీద లెక్కించవచ్చు.
అటువంటి ఉన్నతమైనటువంటి బైబిల్ గ్రంథం యొక్క సంపూర్ణమైనటువంటి వ్యాఖ్యానం ప్రసంగించుటతో పాటుగా ప్రసారం చేసిన ఆధిక్యత ప్రపంచంలో మొట్టమొదటిగా యేసే పరిష్కారానికి దక్కింది. వ్యాఖ్యానించటం, రికార్డ్ చేయటం ఒక ఎత్తు అయితే అది చాలా తక్కువ మంది విదేశాల్లో ఉన్నారు. కానీ దాన్ని ఇన్ని సంవత్సరాలుగా ప్రసారం అనుదినం చేసిన ఘనత యేసే పరిష్కారానికి దక్కింది. అంటే మీకు దక్కింది. ప్రేక్షకులుగా యు ఆర్ ద విట్నెస్. కనుక ఓల్డ్ టెస్టిమెంట్ మనం 3వసారి పూర్తి చేసుకున్నాం. న్యూ టెస్టిమెంట్ 3వ పర్యాయం ప్రారంభం చేస్తున్నాం. క్రొత్త నిబంధన. యేసుక్రీస్తు ప్రభువు వారు క్రొత్త నిబంధనకు మధ్యవర్తి. పాత నిబంధన తొలగించి క్రొత్త నిబంధన చేశారు. మరణ శాసనము రాసిన వాని మరణము ఆవశ్యము. శాసనము వ్రాసినవాడు బ్రతికి ఉండగా శాసనము రద్దగున, చెల్లున అంటే రద్దగున. మరణ శాసనము రాసిన వాని మరణం ఆవశ్యం. పాత నిబంధన రచయిత దేవుడైన ప్రభువగు యెహోవా సీనాయి పర్వతం మీద 2 రాతి పలకల మీద సొంత చేతితో 10 ఆజ్ఞల గ్రంథం వ్రాసిచ్చాడు. దాని ప్రకారం మానవులందరూ పాపులుగా ఎంచబడ్డారని, వారిని పాపము నుండి విమోచించుటకు ఆ చేవ్రాతిని తానే స్వయంగా తుడిచేయటానికి నర అవతారం ఎత్తి యేసుగా శరీరధారిగా భూమి మీద ఆయన కన్యక గర్భాన ఉదయించి పరిశుద్ధ జీవితాన్ని జీవించి తన కార్యముల ద్వారా, బోధల ద్వారా తానే దేవుణ్ణని తెలియచేసి సిలువలో దేవుని చేత పొందినటువంటి శిక్షను మానవుల నిమిత్తం తానే భరించి ఆ చేవ్రాతను స్వయంగా తుడిచేసి మానవుల మీద ఉన్నటువంటి పాప భారాన్ని తొలగించి ఆయన నూతన నిబంధనను తన స్వరక్తంతో చేశాడు. పాత నిబంధన జంతువుల యొక్క రక్తం ద్వారా స్థిరపరచబడింది. మోషే ప్రవక్త దాన్ని స్థిరపరిచాడు. క్రొత్త నిబంధన దైవ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన, ప్రశస్తమైన, అమూల్యమైన పరిశుద్ధ రక్తం చేత హస్తకృతం కాని ఆలయమైన దేవుని యొద్ద సమర్పించబడుట వలన దేవుని చేత చేయబడినదై విశ్వసించిన వారి హృదయాంతరంగాల్లో ముద్రించబడి పరిశుద్ధాత్ముని చేత సంరక్షించబడుతూ కొనసాగుతోంది. క్రొత్త నిబంధన అంటే ఒక 27 పుస్తకాలే కాదు. క్రొత్త నిబంధన అనగా దేవునికి మానవునికి మధ్య యేసుక్రీస్తు ప్రభువు చేసిన నిబంధన, స్వరక్తముతో చేసిన నిబంధన, దానికి చెందిన వివరాలు తెలియచేసే పుస్తకాల సంపుటి క్రొత్త నిబంధన గ్రంథము. పాత నిబంధన గ్రంథం ముగింపు మలాకీ గ్రంథం క్రీస్తు పూర్వము 430వ సంవత్సరంగా భావించారు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క జననము క్రీస్తు పూర్వము 4వ సంవత్సరము. 420 సంవత్సరాల పైగా 420 సంవత్సరాల పైగా నిశ్శబ్ద కాలం రాజ్యమేలింది. దేవోక్తి లేని స్థితి ఉన్నది. ఆ విరామాన్ని ఛేదిస్తూ
పరలోకము నుండి పంపబడినటువంటి అరణ్యములో వినబడిన శబ్దమైన బాప్తిస్మమిచ్చు యోహాను ఎలుగెత్తి కేకలేస్తూ దేవుని కుమారుడు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడని పరిచయ వాక్యాలను పరిచయం చేశాడు. అందుకే పరిశుద్ధ బైబిల్ గ్రంథం నూతన నిబంధన 4 సువార్తల చేత ప్రారంభించబడింది. 4 సువార్తికులు రక్షణార్థమై దేవుడు నరుడిగా లోకానికి వచ్చాడనే సందేశంతో ప్రారంభించగా, చారిత్రాత్మక గ్రంథంగా ఆ రక్షణ సందేశాన్ని ప్రపంచానికి అట్లా తీసుకుని వెళ్ళారో సంఘములో ఉన్న అపోస్తలులు అపోస్తల కార్యాల ద్వారా తెలియచెప్పగా, పరిశుద్ధుడైన పౌలు గారు 13 పత్రికలు స్వయంగా వ్రాశారు. హెబ్రీ పత్రిక ఆయన రచన అయితే 14 పత్రికలు. అది కాక ప్రభువు యొక్క శిష్యుడైన పేతురు గారు, యోహాను గారు, సోదరుడైన యాకోబు, యోదా గారు మరి 7 పుస్తకాలు వ్రాశారు. ఈ విధంగా మనం చూస్తున్నప్పుడు 4 సువార్తలు, ఒక చారిత్రక గ్రంథం అపోస్తల కార్యములు, 14 పౌలు గారి పత్రికలు, సాధారణ పత్రికలుగా 7 పత్రికలు, తదుపరి ప్రకటన గ్రంథంతో ముగించాడు. ఆధ్యాత్మిక ప్రారంభం, ఆత్మరక్షణ యేసుక్రీస్తు ద్వారా సంభవం మొదలు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క 2వ రాకడ, 1000 ఏండ్ల పాలన అనంతరం సృష్టి ముగింపు, నూతన ఆకాశం నూతన భూమి యొక్క ఏర్పాటు తెలియపరచుట వరకు దైవ చిత్తము ప్రకటించబడుతూ క్రొత్త నిబంధన కొనసాగింది. ఈ క్రొత్త నిబంధన గ్రంథంలో మొదటి 4 పుస్తకాలు మత్తయి, మార్కు, లూకా మరియు యోహాను 4 సువార్తికులు 4 దృక్పథాలను పరిచయం చేస్తూ యేసు సంపూర్ణ దేవుడని తెలియపరచునట్లుగా, లేఖన పురుషుడని తెలియపరచునట్లుగా 4 భిన్న కోణాల్లో పాత నిబంధన గ్రంథంలో దైవ ప్రత్యక్షత ఏదైతే ఉన్నదో దానిని తెలియపరుస్తూ ఈ సువార్తలు వ్రాశారు. యెహెజ్కేలు గ్రంథంలో చెప్పబడినటువంటి విధంగా 4 జీవుల యొక్క రూపాలు, సింహము, దూడ, పక్షిరాజు, మానవ ముఖం. యెహెజ్కేలు గ్రంథమే కాదు, ప్రకటన గ్రంథంలో కూడా ఇది చెప్పబడింది. పరలోకంలో సింహము, దూడ, పక్షిరాజు, మానవ ముఖం, ఈ 4 ముఖములు దేవుని యొక్క స్వభావాన్ని వర్ణించాయి. మత్తయి సువార్తికుడు సింహము రాజుగా యేసును 28 అధ్యాయాల్లో వర్ణించాడు. మత్తయి సువార్త ధ్యానాలు మనం మొదట ప్రారంభిస్తాం. దానిలో మరిన్ని వివరాలు నేను చెబుతాను. మార్కు సువార్తికుడు యేసుక్రీస్తు ప్రభువును ఒక సేవకుడిగా, ఒక దూడ సేవకునిగా చూపించాడు. 16 అధ్యాయాలు ఆయన సేవకత్వాన్ని చూపించాడు. అదొక కోణం. లూకా సువార్తికుడు యేసుక్రీస్తును మనుష్య కుమారుడిగా, మానవ ముఖంగా చూపించాడు. 24 అధ్యాయాలు. యోహాను అను శిష్యుడు యేసుక్రీస్తు ప్రభువును పక్షిరాజుగా, ఆయన దేవుని కుమారునిగా సూచించాడు. 21 అధ్యాయాల్లో.
కనుక 4 సువార్తలు యేసుక్రీస్తు ప్రభువు యొక్క సంపూర్ణ మానవత్వాన్ని, సంపూర్ణ దైవత్వాన్ని, ఆయన మొదటి రాకడలో ఆయన వచ్చిన సేవకత్వాన్ని, రెండవ రాకడలో రాబోతున్న రాజాది రాజు యొక్క తత్వాన్ని 4 సువార్తికులు సంపూర్ణంగా చూపించారు. ఇక లూకా అనే వైద్యుడు, లూకా సువార్త వ్రాసిన సువార్తికుడు, అతడు ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ తయారు చేసి ఆనాటి ప్రభుత్వ అధికారులకు సమర్పించాడు. అది లూకా వ్రాసిన అపోస్తలుల కార్యముల గ్రంథము. దీని యందు 28 అధ్యాయాలు కనిపించాయి. అపోస్తలుల కార్యముల గ్రంథంలో యేసు మరణము అనంతరం, పునరుద్ధానం అనంతరం జరిగిన ఆరోహణంతో ప్రారంభిస్తూ సంఘము విశ్వవ్యాప్తంగా సువార్తను ఎట్లా తీసుకుని వెళ్ళిందో, అపోస్తలుల కాలంలో జరిగినటువంటి అద్భుత సువార్తీకరణ పద్ధతులు, విధానములు, పరిశుద్ధాత్ముని యొక్క కార్యములు వర్ణించాడు. అపోస్తలుల చర్యలు అనే పేరుతో పరిశుద్ధాత్ముని కార్యములు అని కూడా ఈ గ్రంథాన్ని పిలవచ్చు. తండ్రి అయిన దేవుని ప్రణాళికను సువార్తలలో క్రీస్తు నెరవేర్చగా మేడగదిలో ఉన్నటువంటి 120 మంది మీదకు పెంతెకొస్తు పండుగ దినాన కృమ్మరించబడిన పరిశుద్ధాత్ముడు తన పరిచర్య ప్రారంభించి అపోస్తల కార్యములు, అపోస్తలుల దినములలో ఎటువంటి శక్తివంతమైన చర్యలు చేబూని నిర్వర్తించాడో అవి అపోస్తల కార్యములు 28 అధ్యాయాల వరకు తెలియచేయబడ్డాయి. అందు అనేకమైన అద్భుతాలు, సంఘాల నిర్మాణాలు, భక్తుల యొక్క శ్రమలు, వారు హతసాక్షులైన విధానాలు అందులో రాస్తూ వచ్చాడు. ఇక పౌలు గారి యొక్క రూపాంతరం, కన్వర్షన్, మార్పు, మహా గొప్ప సంఘటన అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో లిఖించబడినటువంటి ఆ మహావృత్తాంతం. దాని కారణంగా రోమా పత్రిక మొదలుకొని హెబ్రీ పత్రిక వరకు ఒక జైత్ర యాత్రగా కొనసాగిన 3.5 మిషనరీ ప్రయాణాల సారంలో ఉద్భవించినటువంటి సంఘాలకు ఆయన రాసినటువంటి లేఖలు ఈనాటి సంఘానికి జీవాన్ని ప్రసాదించాయి. రోమా పత్రిక మహావేదాంత పత్రిక, కొరింథీయులకు, అన్యజనాంగాలకు రాసినటువంటి పత్రిక, చీకటిలో ఉన్న గలతీయులకు రాసినటువంటి పత్రిక, ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు, కొలసీయులకు, తెసలోనికైలకు, తిమోతికి, తీతుకునకు, ఫిలోమోనుకు పౌలు గారు రాసినటువంటి పత్రికల్లో పరలోకపు సిద్ధాంతం, జస్టిఫికేషన్ బై ఫెయిత్, విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుటలో కలిగినటువంటి ఆధిక్యతలతో పాటు సంఘ క్రమాలు, సువార్తలోని ధన్యతలు తెలియచేయబడ్డాయి. ఒక విధంగా కాన్స్టిట్యూషన్ ఆఫ్ క్రిస్టియానిటీ మనకు కనిపిస్తోంది వీరి యొక్క రచనల్లో. ఇక హెబ్రీ పత్రిక అంటారా, మహాఘనమైనటువంటి పత్రిక. అందుకే దీని రచయిత దేవుడే స్వయంగా అని ఆనాడు చెప్పుకునేవారు. పౌలు ప్రారంభం, ముగింపు తన ఉత్తరాల్లో వ్రాసేవాడు, కానీ ఈ గ్రంథానికి అలా లేదు. కనుక దేవుడు ఒక రహస్య వ్యక్తి ద్వారా రచించాడనేది కొందరు భావిస్తే, పౌలు తప్ప అంత స్థాయి వేదాంతాన్ని వర్ణించేవారు లేరని పౌలు గారికే ఆ ఘనతను చుట్టబెట్టారు. ప్రభువు యొక్క ప్రధాన శిష్యుడైనటువంటి పేతురు మహాశయుడు, అపోస్తలుడు, 2 లేఖలు రాశాడు. ప్రభువు యొక్క ప్రియమైన శిష్యుడు, ప్రభువు ప్రేమించిన శిష్యుడు, సిలువనొద్ద ఉన్న శిష్యుడు, సువార్తను రచించిన శిష్యుడు 3 లేఖలు రాశాడు. తదుపరి ప్రకటన గ్రంథం కూడా ఆయన రాశాడు. ప్రభువు సోదరుడు యూదా, ప్రభువు సోదరుడు యాకోబు
2 పత్రికలు రాశారు. ఓవరాల్గా 27 పుస్తకాలు ఇందులో కనిపిస్తున్నాయి. 27 పుస్తకాలలో 260 అధ్యాయాలున్నవి. 260 అధ్యాయాలున్నవి. 7,956 వచనములు, వర్సెస్ ఉన్నాయి. 7,956 వచనాలు ఉన్నాయి. 1,38,020 పదములున్నవి. 1,38,020 పదములు ఉన్నవి. ఈ యొక్క గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు 10 కంటే తక్కువ అధ్యాయాలు ఉన్న పుస్తకాలు 17 ఉన్నాయి. లెస్ దాన్ 10 చాప్టర్స్. జాగ్రత్తగా వినండి. 10 కంటే తక్కువ అధ్యాయాలు ఉన్నవి 10. వాటిలో 4 పుస్తకాలు ఒక్క అధ్యాయంతో ఉన్నాయి. యోహాను 2, 3 పత్రికలు, ఫిలోమోను పత్రిక, యూదా పత్రిక, ఇవి ఒక్కొక్క అధ్యాయం మాత్రమే ఉన్నాయి. వచనాలు వచ్చేటప్పటికి యోహాను 2వ పత్రిక 13 వచనాలు, ఫిలోమోను పత్రిక 25 వచనాలు, యోహాను 3వ పత్రిక 15 వచనాలు, యూదా పత్రిక 25 వచనాలు. అతి ఎక్కువ అధ్యాయాలు కలిగి అధిక వచనాలు కలిగినదిగా మత్తయి సువార్త 28 అధ్యాయాలుంటే, యోహాను 2వ పత్రిక 13 వచనములు కలిగినదై ఒక అధ్యాయంతోనే ఉంది. కనుక 20 అధ్యాయాల కంటే ఎక్కువ అధ్యాయాలు ఉన్నటువంటి పుస్తకాలు 4. 20 కంటే అధికమైనటువంటి అధ్యాయాలున్నవి మత్తయి సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తుల కార్యములు మరియు ప్రకటన గ్రంథం 5 పుస్తకాలు ఉన్నాయి. మత్తయి సువార్త 28 అధ్యాయాలు, లూకా 24 అధ్యాయాలు, యోహాను 21 అధ్యాయములు, అపోస్తుల కార్యములు 28 అధ్యాయములు, ప్రకటన 22 అధ్యాయాలు. ఈ 5 పుస్తకాలు 20 అధ్యాయాల కంటే ఎక్కువ ఉన్నాయి. 10 అధ్యాయాలు 20 అధ్యాయాల మధ్యలో ఉన్న పుస్తకాలు మార్కు సువార్త, రోమా పత్రిక, కొరింథీ 1, కొరింథీ 2, హెబ్రీ పత్రిక. ఈ 5 పుస్తకాలు 10 నుండి 20 మధ్యలో ఉన్నటువంటి అధ్యాయాలు కలిగిన పుస్తకాలు. 17 పుస్తకాలు, 27లో 17 10 అధ్యాయాల కంటే తక్కువ. మీరు ఆలోచించండి. కానీ ఆటం బాంబు కంటే పవర్ఫుల్. ప్రతి పుస్తకం, దాని సారాంశం మహా అద్భుతం. కనుక ఒక్కొక్క పుస్తకం మనం ధ్యానించినప్పుడు దాని పూర్వపదం, దాని నుండి సందేశం, దానిలో ఉన్న దైవ వర్తమానం, దాని యొక్క అన్వయింపు, ఇవి మనం ధ్యానం చేయబోతున్నాము. యేసుక్రీస్తు ప్రభువు వారి జీవితంలో 4 సువార్తలలో వివరించబడినటువంటి ఆయన మహా అద్భుతాలు, ఆయన ఉపదేశాలు, ఆయన జీవిత విధానం, ఆయన మాదిరికరమైన జీవితం, ఆయన మానవుల కొరకు నిర్వహించినటువంటి శిలువ బలియాగం, ఆయన మరణ పునరుద్ధానాలు, ఆరోహణం ప్రధాన అంశాలుగా 4 సువార్తల్లో ప్రకటించబడ్డాయి. ఇజ్రాయేలు యేసును తృణీకరించినది 4 సువార్తలు ధృవీకరిస్తూ వ్రాశారు. ఇక మహాప్రముఖమైన ఘట్టం చివరి పుస్తకం ప్రకటన గ్రంథం. 22 అధ్యాయాలతో భవిష్యత్తును సూచిస్తున్నటువంటి గ్రంథం అపోకలిప్టిక్స్. భవిష్యత్తును సూచిస్తున్న గ్రంథం, ప్రవచనాత్మక గ్రంథం ప్రకటన గ్రంథం. పాత నిబంధన గ్రంథాల్లో ప్రవచనాత్మక గ్రంథాలుగా ఉన్నటువంటి యెహెజ్కేలు, దానియేలు గ్రంథాలలో ప్రభువు సెలవిచ్చినటువంటి దర్శనాలు,
జక్కరియా గ్రంథంలో ప్రభువు సెలవిచ్చిన దర్శనాలు ప్రకటన గ్రంథంలోని దర్శనాలతో పోలినవై వాటిని ధృవీకరిస్తూ క్రీస్తు శకం 90వ సంవత్సరంలో అపోస్తలుడైనటువంటి యోహాను గారు పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉండగా ప్రకటన గ్రంథాన్ని వ్రాశాడు. ప్రకటన గ్రంథంలో ప్రధానంగా 7 సంఘాలకు అనగా క్రీస్తు ఆరోహణం మొదలుకొని క్రీస్తు 2వ రాకడ వరకు ఉన్నటువంటి కాలానికి సంబంధించిన సమయాన్ని విభజించిన ఆయా కాలాలలో ఉండేటువంటి సంఘాలకు పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన వర్తమానాలను ఆనాటి పరిస్థితులకు ఎరిగిన సర్వజ్ఞానములో పరిపూర్ణంగా ఎరిగిన దేవాది దేవుడు ఆ సంఘాలను హెచ్చరిక చేస్తూ రాగా ఇప్పుడు మనం ఉన్న కాలం లవదొకయ సంఘం అని ప్రపంచం అర్థం చేసుకుంది. ఆయన 2వ రాకడ, ఆయన రహస్య రాకడలో 7 ఏండ్ల పెండ్లి మహోత్సవం ఆకాశ మధ్యమాన సంఘాన్ని కొనిపోయి మొదటి పునరుద్ధానం విశ్వాసులు చెందిన ఆ మహోన్నత ఘట్టం 4వ అధ్యాయం ప్రారంభంలో కనిపిస్తుంది. తదుపరి పరలోక దర్శనాలు, పరలోకము నుండి కృమ్మరించబడిన 7 పాత్రలు, విప్పబడిన 7 ముద్రలు, ఇవి మనకు ప్రత్యేకంగా 7 బూరలు ప్రకటన గ్రంథంలో కనిపిస్తాయి. చివరి పరిపాలనగా క్రీస్తు విరోధి 7 సంవత్సరాలు యెహోవా దినంగా ప్రకటించబడినటువంటి ఆ 7 సంవత్సరాలు క్రీస్తు విరోధి ప్రపంచాన్ని ఎంత బాధించి పరిపాలిస్తాడో క్షుణ్ణంగా వ్రాయబడింది. అందులో 666 ముద్రను గురించిన ప్రస్తావన ప్రధానంగా తెలియచేయబడింది. మహాబబులోను కూలిపోయినని ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూలి మనుషులు పడే బాధలు, ఆ 7 ఏండ్లలో శ్రమల కాలాన్ని గురించిన వర్ణనలు వివరించబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభు ఒలీవ కొండ మీద చేసిన ప్రసంగంలో ఏదైతే మహాశ్రమలు యూదులు ఎదుర్కోవాల్సిన సమయం ఉందని చెప్పబడిందో దాని సంపూర్ణ వివరాలు ప్రకటన గ్రంథంలో నెరవేర్పునకు వెళ్ళినవై యూదులు గ్రహించేట్లుగా రాయబడ్డాయి. ప్రభు వారి యొక్క బహిరంగ రాకడ ఒలీవ కొండ మీద జకరియా చెప్పినట్లుగా ఆయన పాదం పెట్టడం, హర్మగెద్దోను యుద్ధం, సాతానుడు బంధించబడుట, 1000 సంవత్సరాలు యేసు ప్రపంచాన్ని పరిపాలించుట, తదుపరి సాతాను విడుదల చేయబడుట, ఆ తరువాత వాడు నాశనము చేయబడుట, మరియు నూతన ఆకాశ నూతన భూమి ఏర్పాటు చేయబడటం, పరలోకం నుండి అలంకరించబడిన వధువుగా పెండ్లి కుమార్తెగా దిగి వస్తున్నటువంటి ఆ నూతన యెరూషలేము, ఆ వైభవోపేతమైనటువంటి దైవ పరిపాలన, ఆ రాజ్యం నూతన భూమి మీదకు దిగి రావటం, దేవుని నివాసము దేవదూతలతో కూడా మనుషుల మధ్య ఉండేటట్టుగా క్రొత్త భూమి మీదకు ఆ మహాసామ్రాజ్యం రావటం, దానిలోనికి విశ్వాసులు పాత నిబంధనలోని భక్తులు అందరూ మహిమదేహాలతో చేర్చబడి యేసుక్రీస్తు ప్రభువారితో శాశ్వత కాలం నివసించబోవటం, నిత్య జీవంలో ఉండటం ప్రకటన గ్రంథం ముగించటం జరుగుతుంది. ప్రియమైన సహోదరుడా సహోదరి, 260 అధ్యాయాలు ఉన్నటువంటి ఈ గ్రంథం, 260 అధ్యాయాలు, 7956 వచనాలతో ఉన్నటువంటి ఈ నూతన నిబంధన గ్రంథం ధ్యానించటం ఎంత దీవెన, ఎంత అద్భుత కృప. ఇది అల్పులమైన మనకు దొరికినది. ధ్యానిద్దాం. దీనిలో ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు, ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతమైన బహుమానాలు మనమే అందుకుందాం. రేపటి దినం మత్తయి సువార్తను గూర్చిన సమీక్ష నేను తెలియచేసి అప్పుడు ఒక్కొక్క అధ్యాయంలోని వచనాలు
వర్ణించడానికి ప్రయత్నం చేస్తాను. కనుక ఈ మహోన్నతమైనటువంటి సువార్తీకరణ ఘట్టాన్ని కొనసాగించడానికి సహకారులు కావాలి. ముందుకు రమ్మని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేస్తాను. ప్రార్థించుదాం. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తూ అన్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. క్రొత్త నిబంధన మీ ప్రత్యక్షత, మీరు దేవుడై ఉండి నరునిగా వచ్చి సేవకునిగా జీవించి సేవ యొక్క ప్రాముఖ్యత క్రైస్తవ్యానికి నేర్పించారు ప్రభు. భక్తి అనగా సేవ, సేవ చేయుట మాకెల్లరకు నేర్పండి. క్రొత్త నిబంధన ముగిసే నాటికి మాలో ఒక నూతనమైన వ్యక్తిత్వాన్ని వృద్ధి చేయమని ప్రార్థిస్తున్నాము. అది మీ స్వరూపంగా మాలో ఎదుగునట్లుగా చేయమని ప్రార్థిస్తున్నాము. ఇది సాధారణ యజ్ఞం కాదు ప్రభు. కార్యము ఆరంభించాం, ముగింపు ధన్యత. అట్టి ధన్యత చూచే ఆయుష్ను, ఆరోగ్యాన్ని, పరిస్థితులను మాకివ్వమని అడుగుచున్నాము. నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమెన్.